శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బుల్లెట్ల కలకలం. తెలంగాణ ఆర్చరీ ప్లేయర్ కి ఘన స్వాగతం. బార్ లైసెన్స్ల దరఖాస్తుల కోసం బెదిరింపులు. పల్నాడులో అక్రమ యూరియా తరలింపుకి బ్రేక్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో ఫటాఫట్ చూసేద్దాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బుల్లెట్లు కలకలం రేపాయి. అమృత్సర్ వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుని లగేజ్ బ్యాగులో 8 లైవ్ బుల్లెట్లు గుర్తించిన సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ కు చెందిన సుఖ్దీప్ సింగ్ అనే ప్రయాణికుడు ఇండిగో విమానంలో ఢిల్లీ మీదుగా అమృత్సర్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాడు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అతని లగేజ్ బ్యాగును సెక్యూరిటీ అధికారులు చెకింగ్ చేయగా బుల్లెట్స్ బయటపడ్డాయి. బుల్లెట్స్ కు సంబంధించి సుఖ్దీప్ సింగ్ ఎలాంటి అనుమతి పత్రాలు చూపకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. 2023లో పంజాబ్ లో జరిగిన ఓ ఘటన వల్ల బుల్లెట్స్ తన దగ్గర ఉన్నాయన్నారు. ప్రపంచ ఆర్చరీ యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన తానిపర్తి చికితకు శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు మంత్రి వాకిడి శ్రీహరి, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత తెలంగాణ పేరు ప్రపంచానికి తెలిసేలా క్రీడా స్ఫూర్తి నింపావని సన్మానించారు. చికితకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా సన్మాన కార్యక్రమంతో పాటు నగదు బహుమానం అందిస్తామన్నారు మంత్రి. ఏపీలో బార్ లైసెన్స్ కోసం వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల క్రమంలో గుంటూరు ఎక్సైజ్ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. బార్ లైసెన్స్ కోసం వ్యాపారులు ముందుకు రాకపోవడంతో దరఖాస్తు చేసుకోవాలంటూ బెదిరిస్తున్నారు. వైన్ డీలర్స్ అసోసియేషన్ గుమస్తామణిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎక్సైజ్ పోలీసుల బెదిరింపులపై బార్ వ్యాపారులు మండిపడుతున్నారు. బార్ పాలసీ పట్ల వారంతా విముఖత వ్యక్తం చేస్తున్నారు. మణి అరెస్ట్ పై జిల్లాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ముందు నిర్ణయించిన ప్రకారం ఏపీ వ్యాప్తంగా బార్ లైసెన్స్ దరఖాస్తుకు గడువు ఈ నెల 26తో ముగిసింది. కానీ అనుకున్న స్థాయిలో అప్లికేషన్లు రాకపోవడంతో ఇవాల్టి వరకు పొడిగించింది ప్రభుత్వం. రేపు ఉదయం 8 గంటలకు బార్ లైసెన్స్ కు లాటరీ తీనున్నారు అధికారులు. పల్నాడు జిల్లాలో యూరియా పక్కదారి పడుతుంది. పక్క రాష్ట్రాల్లో యూరియా డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ఏపీ నుంచి తరలిస్తున్నారు కొందరు వ్యాపారులు. అధిక ధరలకు పొరుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు పల్నాడు ప్రాంతంలోని కొంతమంది వ్యాపారులు. కారంపూడి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి సరైన పత్రాలు లేకుండా యూరియాను తెలంగాణ తరలిస్తుండగా పొందుగుల చెక్ పోస్టు దగ్గర 2 వాహనాలను పట్టుకున్నారు దాచేపల్లి పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని 2 మినీ ట్రక్కులను స్టేషన్ కు తరలించారు. కాసులకు కక్కుర్తిపడి యూరియా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్. తెలంగాణలోనే కాదు ఏపీ ఏసీబీ అధికారులు కూడా జూలు విదిలిస్తున్నారు. ప్రతిరోజు రైడ్స్ నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల్లో లంచావతారుల ఆట కట్టిస్తున్నారు. గుంటూరు జెడ్పీ ప్రాంగణంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. 30,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డాడు ఐపీఓ ముత్తి శ్రీనివాసరావు. పరిశ్రమల శాఖలో ఐపీఓగా పనిచేస్తున్న శ్రీనివాసరావు పరిశ్రమల రాయితీ నిధుల కోసం ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపేందుకు 1,00,000 డిమాండ్ చేశాడు. బాధితుడు మండేపూడి కమలాకర్ మొదట 30,000 ఇచ్చేందుకు అంగీకరించి ఏసీబీని ఆశ్రయించాడు. జెడ్పీ ప్రాంగణంలో డబ్బులు తీసుకునేందుకు వచ్చిన ఐపీఓ శ్రీనివాసరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎస్బీఐ బ్యాంకులో తమ బంగారం ఉందా పోయిందా తెలపాలని ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బంగారం పోతే తమ లోన్ పూర్తిగా మాఫీ చేసి బంగారం ధర మొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల బ్యాంకులో భారీ మోసం బయటపడింది. బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బంది 20 కిలోల బంగారం ₹1 కోటి ఎత్తుకెళ్లారు. బ్యాంకులో పనిచేస్తున్న క్యాషియర్ నరిగే రవీందర్ పాత్ర ఇందులో కీలకంగా ఉందని గుర్తించారు అధికారులు. బంగారం బాధితులకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. బ్యాంకులో బంగారం కుంభకోణంపై స్థానిక మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ స్పందించి బ్యాంకు ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవాలన్నారు.